ఎల్బీ నగర్ చింతలకుంట పరిధిలో భారీ హైడ్రామా చోటు చేసుకుంది. ఇక్కడి రేడియో స్టేషన్ ప్రాంగణంలో ఉన్న ఎత్తైన టవర్ ను ఓ వ్యక్తి ఎక్కి హల్చల్ చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన జాన్ బాబు అనే వ్యక్తి చింతలకుంటలోని రేడియో స్టేషన్ టవర్ పైకి ఎక్కాడు. టవర్ పైకి వెళ్లిన అనంతరం అతను స్వయంగా 101 డయల్ చేసి 2 సార్లు ఫోన్ చేసి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు కిందకు దిగాలని ఎంత కోరినా జాన్ బాబు ససేమిరా అన్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తాను మాట్లాడాలని, అప్పటి వరకు దిగేది లేదని టవర్ పైన కూర్చుని భీష్మించుకున్నాడు. తన సమస్యలు నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్తానని పట్టుదలతో అతను పోలీసులకు చుక్కలు చూపించాడు. సుమారు 500 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న టవర్ పైకి ఎక్కి అతను అంచున కూర్చోవడంతో కింద ఉన్న జనం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పోలీసులు అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బందిని కూడా రంగంలోకి దించారు. ఈ ఘటనతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రస్తుతం పోలీసులు జాన్ బాబును సురక్షితంగా కిందకు దించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. Vamos.
ఏమంటే ఇప్పుడు మీరు టవర్ ఎక్కిరు కదా, ఎందుకోసం ఎక్కిరు అది ఒకటి క్లారిటీ ఇవ్వండి. న్యాయం జరగాలని సీఎం సార్ మాట ఏ విషయంలో న్యాయం జరగాలి? కొన్ని విషయాలు ఉంటాయి కదా నీ సమస్యలు, నేను చెప్పలేను. నేను మరి చెప్పకపోతే సీఎం దగ్గరికి ఎట్లా వెళ్తారు? ఎవరు తీసుకెళ్తారు? వదిలే అన్న, నేను లేదంటే మళ్ళా చెప్పుకుంటాను నేను. అవునే, ఇప్పుడు మేము సీఎం మా ద్వారా మన శ్రీనివాస్ సార్ ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్తారు కదా చెప్తే. ఆ సీఎస్ అత్త చెప్తా. అదే కొంచెం మాగిడి చెప్తే చంద్రబాబు నాయుడు మీ కడప సమస్య పరిష్కరిస్తాడు. రేవంత్ రెడ్డికి పెన్నారాయుడు అని కలిసాలా, నన్ను కలిసిన నెక్స్ట్ ఏం చేయాలా? చనిపోవాలా? అంతకన్నా ముందు ఏం చేయాలా? ఏమైనా జరుగుతుంది ఏమనుకో పైకి ఎక్కినా. ఇది ఎక్కొద్దు అట్లా అనుకున్నప్పుడు దేశాన్ని ఉద్ధరించాలన్నప్పుడు ఢిల్లీ పోయి ఆ ఎర్రకోట ఎక్కినాం అనుకో, ప్రధానమంత్రి వస్తుంది నీ దగ్గరికి. వాళ్ళందరూ అవసరం లేదు. అరే నీకు వ్యవస్థని ఒక చట్టం చేస్తే, పార్లమెంట్ ఒక చట్టం చేస్తే అందరు న్యాయం జరుగుతుంది కదా, నీ కోరికలు నెరవేరుతుంది, అప్పుడు నీ డిమాండ్ నెరవేరుతుంది. గీడ వచ్చి చింతలు కూడా రేట్ వరకు ఏం సాధించాలి? నెక్స్ట్ ట్రై చేస్తా. ఎంతమంది ఆగం చేస్తావు ఇట్లా ఎవరికి ఇవన్నీ ఏమన్నా కానీ న్యాయం జరిగేంత వరకు చాలా ఉన్నాయి, నేను చెప్పలేను. సీఎం సార్తో మాట్లాడాలా, మాట్లాడానికి పైకి ఎక్కిన. నాది కడప జిల్లా, నేను ఇక్కడికి వచ్చిన. నేను బెన్నర్ రైడర్ ని 46 రైడర్ అనే అన్న కలిసి వచ్చాను ఇక్కడికి. ఆ అన్నని నిన్న కలిసి నేను వచ్చి రైల్వే స్టేషన్ లో రూమ్ తీసుకొని నేను పొద్దున్న ఇక్కడికి వచ్చి టవర్ అనేది ఎక్కిన. నేను మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగని చెప్తా. నాకు న్యాయం జరగాలని, నాకు కాదు అందరికని, అందరు సంతోషంగా ఉండాలని ఎక్కిన. నేను సార్తో మాట్లాడతాను, అది మీతో చెప్పలేను. ఒక విషయం అయితే చెప్పొచ్చు, సీఎం సార్తో మాట్లాడాలా, లేదంటే జగన్తోనే మాట్లాడాలి. ఎవరు మీ సీఎం అని? ఇప్పుడు బియ్యం నువ్వు రెడీ చేసావన్నా, ఇప్పుడు రైతు మాత్రం బో తినాలా? మనమంది తింటాం, నువ్వు తయారు చేసినావా? లేదు కదా. ఈయన మంచి చేయాలనుకుంటే ఎవరైనా చేయొచ్చు, ఈయన మంచి బుద్ధి కాకుండా ఎవరైనా చేయరు, అంతే. సార్ నీళ్ళు తప్పిదా సార్? మీరున్నారు సార్, లేదంటే అంతే సార్. నేను ఏమన్నా పానం